కనుక మంచివాడుగా ఉంటే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడట. జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన చూస్తాడట. వీడి జ్ఞానం ఇచ్చాను, ఇది ఎలా ఈడు ఉపయోగిస్తున్నాడు. బాగా ఉపయోగిస్తున్నాడు. నెక్స్ట్ ఏమిస్తాడు? తెలివి. నెక్స్ట్ తెలివి. నెక్స్ట్ తెలివి ఇచ్చేస్తాడు. తెలివి అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు. సరే, జ్ఞానము వేరు, తెలివి వేరు. అదే ఇది అని అనకండి మళ్ళీ. జ్ఞానము వేరు, తెలివి, వివేచన, ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే దేవుడు ఇష్టపడతాడు, ఏది చేస్తే దేవుడు ఇష్టపడ్డాడు. ముందు జ్ఞానం ఇస్తాడు, కొన్ని రోజులు కనిపెడతాడు, ఆ తర్వాత ఆయన తెలివిస్తాడు. జ్ఞానము తెలివి ఎప్పుడైతే నీకు ఇచ్చాడో, ఇవి నువ్వు చెబుతూ తెలివితేటలు ఉపయోగించి ప్రసంగాలు చేస్తుంటే అప్పుడు ఆయన నీకు ఏమిస్తాడు? జనం చప్పట్లు కొడుతుంటారు. బాగుందా ప్రసంగం అయితే? ఆనందం.